మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఈ ఆదివార వాక్య భాగంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. గడిచినటువంటి దినములన్నీ కూడా తన కృపారెక్కల కింద మనల్ని భద్రపరిచి మరొక తరుణము ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం అనుగ్రహించేటువంటి దేవాతి దేవునికి మనం రుణస్థులై ఉన్నాము. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశాలలో మరొక అంశాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. మూలవాక్యముగా చదువుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము. నిర్గమాకాండము 27వ అధ్యాయం 3వ వచనమును మరలా చదువుకుని దాని బూడిదని ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య లేఖ ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నాయన మరొక తరుణము నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు నాయన మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు నా ప్రభువా. నీ మందిరములో ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని ప్రభా కురాహ కుమారులు ఆయన కీర్తనలో రాశారు. బాబు నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఆవరణంలో గడుపుటే నాయన అంత శ్రేష్టమైతే నాయన ప్రభా నీ ఇంకా మందిరంలో గడుపుట ఇంకెంత శ్రేష్టమైనదో నా ప్రభా నీకు స్తోత్రాలు. నా తండ్రి నీ మహిమను ఈ మందిరంలో దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాటలతో ఆయన ప్రార్థనలో ఆరాధనలో సహాయం చేసినటువంటి తండ్రి వాక్య లేఖనములో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖనాలు నా ప్రభా ప్రత్యక్ష గుడారములోని నాయన ఉపకరణములను గురించి ధ్యానం చేస్తుండగా ఒక్కొక్కటిగా నా ప్రభువా మాకు బయలుపరచండి. నా తండ్రి వాటిని చూసి మేము ఆత్మీయ పాఠాలు నేర్చుకుని నా ప్రభువా నీ కొరకు ఎలాగో నా తండ్రి నాయన మేము ఈ లోకంలో వాడబడాలో నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మమ్మల్ని మేము నేను సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నీ కృపలో భద్రపరుస్తూ అనేకులకు సాక్షార్థంగా ఉండే భాగ్యం అనుగ్రహించి చదవని చెప్పబడుతున్న వాక్యములు నా తండ్రి నీ బిడ్డలకు మరొకసారి మీరు బోధించి మీరు మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకుని వాక్య భాగాలకు వెళ్తాం. పరిశుద్ధ గ్రంథములో చదివినటువంటి వాక్య భాగము ప్రత్యక్ష గుడారములో దేవుడు కొండ మీద ఆయనకు చెప్పినటువంటి విధముగా నువ్వు తయారు చేయమని ఇలాగూ నిర్మాణం చేయమని దేవుడు చెప్పాడు. అయితే మీకు నేను ఒక క్లారిటీని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ప్రత్యక్ష గుడారములోని ఈ ఉపకరణములన్నిటిని గురించి మన ఇన్ని సంవత్సరాల మట్టి ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది అనేటువంటి సందేహం రావచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు అలా చదువుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. నేను చెప్పాను మీకు బైబిల్ గ్రంథంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఒకటి శ్రమలకి ఎక్కువ అధ్యాయాలు కేటాయించారు. దేనికి? శ్రమలు అనేటువంటి విషయాన్ని చెప్పడం కొరకు ఏకంగా యోబు గ్రంథాన్ని రాయించి పెట్టాడు. యోబు గ్రంథం అంతేగా అడుగుపెట్టిన కానించి ముగించేంతవరకు శ్రమలతోనే ప్రారంభమైపోయేది. ఒక శ్రమల కోసం అన్ని అధ్యాయాలు కేటాయించాడు. రెండోది ఆ తర్వాత అన్ని అధ్యాయాలు ఒక ప్రత్యక్ష గుడారానికి ఇచ్చాడు. 50 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యక్ష గుడారానికి కేటాయించాడంటే 66 పుస్తకాలలో అన్ని అధ్యాయాలు కేటాయించండి. అది ఏదో అంత సాదాసీదా విషయమే కూడా కాదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇంకా మీకు చెప్పాలంటే చిన్న ఉపకరణాల గురించి కూడా మనం ధ్యానం చేయాలా అయ్యి ఒక మాట చెప్పి వదిలేస్తే పోదనుకోవచ్చు. కానీ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేయించబడుతున్నాను. ఈ చిన్న ఉపకరణాలేక ఉంటాయి. ఎక్కడ బలిపీఠం దగ్గర పరిచయం చేసేటప్పుడు ఈ ఉపకరణాలు చిన్నగానే ఉంటాయి. కానీ మీకు ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఒకనాడు బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలు మీదకు దాడి చేయడానికి వచ్చారండి. ఏమండి, ఒక దేశం ఇంకో దేశం మీదకు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు దాడి చేసి జనరల్గా ఏమేమి పట్టుకుపోతారు? ఒక దేశం మీద దాడికి వచ్చారనుకోండి, దేశం ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలనుకుంటే ముందు ఏమేమి విషయాలు దోచుకుంటారు చెప్పండి? ఫస్ట్ బంగారము, ఇంకా వెండి, డబ్బులు. బంగారము, వెండి, డబ్బులు, ఇలా విలువైనటువంటి వస్త్రాలు దోచుకుంటాడు. అంతే తప్ప ఎవరైనా శంషాలును గరిటెలు ఒక కూరగిన్నెలతో దోసుకెళ్తారండి? చెప్పండి. ఎవరైనా వెళ్ళేది ఒక దేశం. ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళోడే శంషాలు ఎత్తుకుపోడు. ఇంకా శంషాలు కూడా దొంగతనం చేశారంటే ఆడేంటో మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా దొంగతనానికి పోయి శంషాలు, చెంబులు, తపేలాలు ఇవి కూడా తీసుకుపోడు అనుకోండి. ఏమండి, అది వాడికన్నా సిగ్గుండాలి, మావి పోయినాయి అని చెప్పడానికి వీళ్ళకన్నా సిగ్గుండాలి. అంతేకాదు, ఎందుకు మరీ ప్లాస్టిక్ చెంబు ఎత్తుకుపోతాడండి? ఆ ప్లాస్టిక్ చెంబు కూడా దొంగతనం చేశాడంటే వాడి గురించి
అదే చెప్పేవాడు కన్నా ఉండాలి, ఎత్తుకెళ్ళేవాడు కన్నా ఉండాలంటారు కదా. అలాగే ఒక దేశం నుంచి ఒక దేశానికి దొంగ వచ్చి దోచుకోవడానికి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క రాజు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఏం దోసుకుని తెలుసా అండి? మీరు చదవండి ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము. ఈ ఉపకరణాలకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడో మీకు తెలియాలంటే ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదవండి. ఏమి రాసి ఉందో నాకు చెప్పండి. అదియుగాక వారు బిందెలను, కొండలను, ఏంటివి గరిటెలను, కత్తెరలు కూడా, కత్తెరలు, గిన్నెలు, గరిటెలు, ఇంకేంటివి గరిటెలు, యాజకులు సేవ చేయు ఎత్తడి ఉపకరణం అన్నిటినీ ఏం చేశారు? కొనిపోయారు, ఎత్తుకుపోయారు. కొనుక్కుని పోయారు అనుకున్నారు, ఎత్తుకుపోయారు అన్నమాట. ఒక విధంగా చెప్పాలండి. ఇప్పుడు చెబుదాం ఎవరు ఈ పని చేసింది మీరు ఆలోచించండి. ఇప్పుడు అక్కడ బబులోని దేశపు రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశం దండయాత్రకు వచ్చాడు. దండయాత్రకు వచ్చినటువంటి వాడు, యుద్ధం చేసినటువంటి వాడు ఇశ్రాయేల్ సొమ్మంతా దోసుకుని పోవాలి. బంగారాన్ని, వెండిని, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ దోసుకెళ్ళాలి. కానీ వాడు వెళ్తే ఏం దోసుకెళ్ళాడు? ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేసేటువంటి గరిటెలు, గిన్నెలు, కత్తెరలు, తపేలాలు ఇవన్నీ ఎత్తుకుపోయాడంటే వాడిని ఏమన్నా చెప్పన్నాడు? మీకు అర్థమైందా? అతను వీటినే దోసుకుపోయాడంటే మీరు అర్థం చేసుకోండి, వీటికి ఎంత విలువ ఉంటుంది, ఇతరులకి ఎంత విలువ ఉంటుందండి. ఇతర దేశం వాడికి దొరకదా? కానీ అక్కడ మనకు దేవుడు వాడు చేసినటువంటి నెబుకద్నెజరు చేసిన ఒక పని వలన మనకు పాఠం తెలియాలి. వాడు దోచుకున్నటువంటి ఈ ఉపకరణాలు దేవుని చేతులు ఎంతో విలువైనవి. ఎవరు వాడితేవాళ్ళంటే అక్కడ యాజకులు ఉపయోగించే అని రాసి ఉంది ఆయన. రైట్, యాజకులు ఉపయోగించే ఉపకరణములు అన్నిటిని కూడా దోచుకుపోయాడు అని అన్నారు. అంటే ఇప్పుడు చెబుదాం, నెబుకద్నెజరు శత్రువైన సాతానికి సాదృశ్యం అయితే యాజకులు ఎవరికి సాదృశ్యము? దేవునికి సాదృశ్యమా? కొత్త నిబంధనల యాజకులు అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. దేనికి పోలికగా ఉందో మీరు చెప్పండి. యాజకులు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. పేతురు భక్తుడు ఎవరిని మాట్లాడుతున్నాడు? ఎవరెవరైతే చీకటి అనేటువంటి పాపములో నుంచి యేసుక్రీస్తు వాక్యము ద్వారా పట్టబడి వారు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చారో అలా వెలుగులోకి వచ్చిన మనందరం కూడా ఎవరు అంట? ఆయన గుణాతిశయములు. ఎవరు గుణాతిశయములు? మనలను పాపములో నుంచి చీకట్లోంచి వెలుగులు తెచ్చి వెలుగుమయముగా పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుని యొక్క గుణాతిశయములు ఎలాగుంటాయో ఈ లోకానికి ప్రచురం చేయ నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి వంశం అంట రాజులైన యాజక సమూహం అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎవరు యాజక సమూహము? రాజులైన యాజక సమూహం అంటే ఎవరు? నువ్వే చెప్పు సావు, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ వేస్తావు? మేము ఒకసారి చదవమంటే చదివి చెప్పాము, ఇక నువ్వే వివరించుకోవాలి అంతేనా? మన అందరము కూడా అనగా యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిన ప్రతి వారు అందరూ కూడా రాజులైన యాజక సమూహము అని అన్నాడు. అనగా ఈరోజు యాజకులు అనగా కొత్త నిబంధనలో విశ్వసించిన ప్రతి వాడును కూడా యాజకుడి కిందే దేవుడు లెక్క కట్టేశాడు. అర్థమైందండి? ఎందుకంటే మనందరము కూడా దేవునికి అన్ని జనులకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాం. యాజకులు ఎలాగున ఇశ్రాయేలుకి దేవుడికి మధ్యవర్తిత్వం వహించారో అలాగునే కొత్త నిబంధనలో యాజకులైనటువంటి మనందరూ కూడా ఎవరికంటే అన్య జనులు దేవుని ఎరగినటువంటి వారిని దేవుని గురించి చెప్పడానికి, దేవుని గుణాతిశయాలు వాళ్ళకి చెప్పడానికి, దేవుని గురించి వాళ్ళకి బోధించడానికి, పరలోక రాజ్యం విషయాలు, ఆయన గుణము, ఆయన అతిశయము, ఆయనకున్నటువంటి ఘనతలు ఇవన్నీ కూడా మన ఎదుటి వాళ్ళకి చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక యాజక వంశం అని అన్నారు. ఇప్పుడు చెబుదాం, నెబుకద్నెజరు అపవాదికి సాదృశ్యంగా కనపడతా ఉంటే ఈ యాజకులైనటువంటి వారు మన సాదృశ్యంగా కనపడతా ఉంటే ఇప్పుడు ఆ ఉపకరణాలన్నీ కూడా ఎవరు వాడుతున్నారంట? అట్లా న్యాయంగా చూస్తారే, అక్కడ రాసి ఉంది ఇందాక, ఆ యాజకుల చేతిలో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ కొనిపోయను అని రాసి ఉంది. అవునా? అంటే ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఉపకరణాలు అన్నీ ఉండవు చూసారా? ఏవి? ఇత్తడి బిందెలు, అలాగనే గరిటెలు, అలాగనే అక్కడ ముండ్లు, అక్కడ
అక్కడ ఉన్నటువంటి జల్లెడ ఇవన్నీ కూడా యాజకుల చేతిలో పాత్రలుగా వాడబడతా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ వాడబడుతున్నాయి? బలిపీఠం దగ్గర వాడబడుతున్నాయి. బలిపీఠం ఎవరికి సాదృశ్యం? బలిపీఠం ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు ప్రభుకి సూచనగా ఉంది. చూడండి, అక్కడ బలిపీఠం మీద మంట ఎప్పుడూ మండుతూ ఉంది. ఈ మంట గురించి రాబోయే ఇంకా మన ముందు ఉపకరణాలకు వెళ్ళేటప్పుడు ఈ మంటను గురించి అత్యధికంగా మాట్లాడదాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ప్రత్యక్ష గుడారంలో ప్రారంభంలోకి వెళ్ళగానే మొట్టమొదటి ఏం కనపడింది మనకి? మొదటి ఉపకరణాలు ఏం కనపడుతున్నాయి? ప్రత్యక్ష గుడారం వెళ్ళగానే బలిపీఠం మీద ఏం జరుగుతూ ఉంటుంది? మంట. చూడండి, బలన్న ఉదయం సాయంత్రం అర్పిస్తూ ఉంటారేమో కానీ మంట మాత్రము నిత్యం మండుతూనే ఉంటుంది. ఆ నిత్యం మండుతున్నప్పుడు ఆ మంట అనగా ప్రత్యక్ష గుడారం ప్రారంభం దేంతో ప్రారంభమైంది? మంటతో ప్రారంభమైంది. ముగింపు దేంతో ప్రారంభమైంది? ముగించింది ప్రారంభం మంటతో ప్రారంభమైంది, ముగింపు మహిమతో ముగించబడిద్ది. మందసము దగ్గర దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారపు సేవ మంటతో ప్రారంభమయ్యి మహిమతో ముగించబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ సేవ నా సేవ కూడా ఈ రోజున బలిపీఠము దగ్గర దేవుని దగ్గర అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ప్రధాన యాజకులుగా బతుకుతున్న మనందరం. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన బలిపీఠం అయితే ఆయనకి సేవ చేసేటువంటి యాజకులు మనందరం కూడా మన చేతిలో కొన్ని ఆయుధాలు పెట్టాడు, కొన్ని ఉపకరణాలు పెట్టాడు. ఉపకరణాలు అనగా అక్కడ ఉన్న ప్రతి ఉపకరణము ఒక గుణాన్ని సూచిస్తూ ఉంది. ఎవరి గుణాన్ని? యాజకులు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సూచిస్తూ ఉన్నాయి. యాజకులు ఇంతకుముందు కొండతో చేశాడు. ఏం పని చేశారు కొండతో? అప్పుడే మర్చిపోయినట్టున్నారుగా, మీకు 4 వారాలు బూడిదని తీసుకుపోవటానికి ఉపయోగించారు. కాబట్టి ఆ కొండ దేనికి ఉపయోగపడతా ఉందో మనం సుమారుగా దగ్గర 4-5 ప్రసంగాల తర్వాత తీర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వారము ఆ కొండ తర్వాత మరొక ఉపకరణం ఉంది కదా, మీరు బాగా ఆలోచించండి. యాజకులం అయితే మనమైతే ఆ ఉపకరణాలు మనం ద్వారా దేవుడు వాడుకోవాలి, దేవుడు పరిచర్యకి వాడుకోబోతున్నాడు. వాడుకోబోతున్నాడు అనగా అక్కడ రెండో ఒక ఉపకరణం ఏంటి? ఒక ఉపకరణము కొండలు, రెండోది నిర్గమకాండం 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయం 3వ వచనంలో ఆ బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను అనగా కొండల తర్వాత రెండో ఉపకరణం ఏముంది? గరిటెలు ఉన్నాయి అన్నమాట. మీరు చూడండి, ఇప్పుడు ఇందాక నెబుకద్నెజరు ఈ గరిటెలు కూడా ఎత్తుకుపోయాడుగా అంతా చెప్పండి. అంటే ఇప్పుడు ఇది విలువైందంటారా, విలువ లేదంటారా? ఒక శత్రువు 100 కిలోమీటర్లు వచ్చి సైన్యంతో వచ్చి జనంతో వచ్చి ఇస్రాయేలు మీద యుద్ధం చేసి వెళ్తే గరిటెలు కూడా ఎత్తుకుపోయాడంటే వీటికి ఎంత విలువ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అది ఏం అవసరం చెప్పండి? అంటే యాజకుల చేతిలో గరిటెలు ఉండకూడదు, యాజకులు గరిటెల పరిచర్య చేయకూడదు. అందుకని అపవాది ఏం చేశాడంటే గరిటెలు ఎత్తుకుపోయాడు. యాజకులు ఎత్తుకుపోయినా పర్లా. ఇంకో పాట చూడండి, వాడు యాజకులు ఏం చేయట్లా, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను తీసుకుని పోయాడు, వాళ్ళు వాటి ఉపకరణాలు తీసుకుపోయాడు. ఈరోజు కూడా శత్రువైన సాతాను ఏం చేస్తాడు తెలుసా? దేవుడి సంఘంలో పరిచర్య చేస్తున్న నీలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ లేపేస్తాడు. మీకు అర్థమైంది? మిమ్మల్ని ఇలాగే ఉంచుతాడు. మిమ్మల్ని అపవాదం తీసుకెళ్ళు, మందిరానికి వెళ్ళిస్తాడు, చక్కగా నువ్వు ప్రార్థనకి వెళ్ళు కూర్చోంటాడు. మీకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకసారి గుర్తు చేశాను. 18 సంవత్సరాల మట్టి లోకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో 18 సంవత్సరాల మట్టి నడువు వంగిపోయినటువంటి ఒక స్త్రీ కనపడిద్దండి. ఎన్ని సంవత్సరాలు బట్టి? 18 సంవత్సరాల మట్టి ఒక స్త్రీ ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకపోతుంది. అయితే ఆమెకు నడుము వంగిపోవడం కారణం ఏంటి? దెయ్యం పట్టడం వల్ల. అయితే అది ఎంత మంచి దెయ్యమో తెలుసా అండి? దెయ్యాలు కూడా కేడర్ దెయ్యాలు ఉన్నట్టుండే మహానుభావురాలు ప్రార్థనకి వెళ్ళకుండా మాత్రం ఆపటలేదండోయ్. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, కానీ ఎలా ఉండాలి? నడు వంగిపోయి పాస్టర్ గారిని చూడకూడదు. అర్థమైందా? వాక్యం వినకూడదు. ఇలా అలా కూర్చుని అలాగే కూర్చోవడం లేదు, నుంచోవడం లేదు. అలా వంగిపోయి ఆ ఉన్నంతసేపు ఆ నడుము పట్టుకునే కూర్చోడు తప్ప ఆమెకి ఎన్నో చెప్పండి. నడు వంగిపోయి ఎన్ని సంవత్సరాలు బట్టి? 18 ఏళ్ళ మట్టి నడువు వంగిపోయిన మందిరానికైతే వెళ్ళనిస్తుంది, కానీ వాక్యం మాత్రం వెన్నీటిలా. అంటే అపవాది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ప్రార్థనకు రాణిస్తుంది. కొన్ని దయ్యాలు ఉంటాయి, మీరు ప్రార్థనకు రావాలి కానీ వాక్యం వినకూడదు. అర్థమైంది మీకు? అపవాదికి కావాల్సింది ఏంటంటే మీరు చర్చికి వెళ్ళాలి, అది మీకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అపవాది అంటాడు, నువ్వు ప్రార్థనకి వెళ్ళటమే కావాలి, ఎల్లు కూకో కానుకేసాయి పంపకొచ్చాయి, ఆడికి వెళ్ళి వాక్యం విన్నట్టు కనుక ఉందాం అనుకో, అంటే పిచ్చి మొహమాట, నీకంటే నేను తెలియవల్లి ఉంటారా, నేను ఎందుకు వింటాను వాళ్ళు కొంత. అర్థమైందా? అపవాది ఉపకరణాలు లేపేస్తాడు.
అర్థమవుతుందండి. అపవాది యాజకుల దగ్గర ఉపకరణాలు కాజేస్తాడు. ఈ రోజున మనందరి దగ్గర కూడా ప్రార్థనకి విశ్వాసులు అందరి ప్రార్థనకి వెళ్ళనిస్తాడు. అనగల అందరూ మందిరానికి వెళ్తారు, అందరూ కోటాలకు వెళ్తారు, అందరూ ప్రార్థనకి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ ఉపకరణాలు మాత్రం వాడు వాడనీయట్లేదు. ఈ రోజున ఒక ఉపకరణాల గురించి నిన్న కొండల గురించి కొన్ని కోరాలు ధ్యానం చేశాం. ఈ రోజున గరిటెలను ఎందుకు తీసుకుపోయాడు, ఆ గరిటెలతో ఏం అవసరం అయ్యా అనంటే, బలిపీఠ మీద గరిటెలు ఏం చేస్తామంటే చెప్పండి. గరిటెలు ఇత్తడి గరిటెలు ఉన్నాయి. ఇత్తడి గరిటెలను బలిపీఠ మీద యాజకులు ఏ పని కోసం వాడతారు? వాడిని బూడిద ఎత్తడానికి. ఇంకా గరిటెలు అనగానే మాకు గుంట గరిటె గుర్తుపెట్టుకోబాకండి. మన వాడి అస్తం, అన్నం తీసే అస్తము, షారు పోసే గరిటె, సాంబారు పోసే గరిటెలు మాత్రమే మనసులో పెట్టుకోబాకండి. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇత్తడి బలిపీఠం మీద, ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ బలిపీఠం మీద ఈ గరిటెలు వాడటానికి కారణం ఏంటంటే 2 రకాల విషయాలు. ఒకటి, ఆ బలిపీఠం మీద కట్టెలు పెట్టి మండిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కట్టెలు ఇలా పెట్టి మండిస్తే అలా మండుతూ ఉంటాయి. వాటిని జరపకూడదా? ఇప్పుడు కట్టెలు ఎంత పొడుగుంటాయండి. మీరు ఎప్పుడన్నా పొయ్యిలో మంటేశారా? మీరు తల ఊపుతున్నారు ఏంట అంటున్నా. తల ఊపాల్సిన వాళ్ళు తల ఊపటల్లా అంటే మాకు తెలియదు. టక్కుమని మీ అంక చూసారనుకో అలాగే. కానీ పొయ్యి మంటేశారు కదా. ఇప్పుడు పొయ్యి మంటేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉండాలి? మనం మొదలు పెట్టాము, మొట్టమొదట మంటేసిన తర్వాత అవి మండుతూ ఉంటాయి. తర్వాత కొంచెంసేపటికి ఏమవుతుంది? ఆ ఎదురుగా ఉన్నటువంటి కట్టె అంతా కాలిపోయి బూడిదైపోద్ది. తర్వాత కట్టెలు అంతా ఎక్కడికి ఉంటాయి? బయట దాకా ఉంటాయి. ఏం చేస్తూ ఉంటారు? కట్టె ఇక తనే కాలుకుండా వెళ్ళిపోద్దాం ముందుకి. ఇప్పుడు ఆ కట్టె మండుతూ మొదట కాలిపోగానే కొంచెం ముందు జరిగి, కొంచెం కాలిపోగానే కొంచెం ముందు జరిగి, ఆ కట్టి కాలుకుండా వెళ్ళిపోద్దా? వెళ్ళిద్దా? ఏం చేయాలి ఇప్పుడు? దాని ముందుకి మనమే ఎలా దాన్ని ఏమంటారంటే పొయ్యి ఎగదొయ్యరా అంటారు. అంతేనా? పొయ్యి ఎగదొయ్యటం అంటారు. అలాగే ఎలాగున కట్టెలను, కాలిపోతున్నటువంటి కట్టెలు ఎలాగుండి ఎగదోస్తారో, బలిపీఠం మీద వేసినటువంటి ఈ కట్టెలను కూడా ఈ గరిటెల ద్వారా ఎగదోస్తూ ఉంటారు. అర్థమైందా? ఈ గరిటెల ద్వారా కట్టి కాలిపోగానే ఈ ఆ గరిటెలు తీసుకుని ఇలాగున దాన్ని ఎగదోస్తూ ఉంటారు. ఆ మంట మండుతుంటారు. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువు యొక్క మొత్తము కాలి బూడిదైపోవాలి. అనగా అక్కడ శరీర క్రియలన్నీ కూడా కాలి బూడిదైపోయేంత వరకు యాజకులు ఈ గరిటెలు తీసుకుని ఆ మంట ఆరిపోతే ఇట్ట అంటారు. ఒకవేళ కాలి బూడిదైపోయింది అనుకోండి, ఆ బూడిద చేతితో పాటు ఇటు ఎత్తారా? ఆరిపోయిన బూడిదంటే చేతితో పాటు ఎత్తొచ్చు, కానీ అది కాలుతున్న బూడిది కదా, చేతితో పట్టుకొని ఈడు బూడిదైపోతాడు. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తారు? ఈ గరిటెలు తీసుకొని ఆ బూడి తీసుకుని కాలిపోయినట్టు కుండలో పోస్తారు. ఒకవేళ మంట కనుక తగలబడిపోయినటువంటి కట్టెలేమో కొంచెం జరుపుకుంటా వెళ్తాం. అనగా మంటను ఎగదోసేటువంటి పరిచర్య. అర్థం చేసుకోండి. అనగా యాజకులు గరిటెలు దేని కొడతానంటే మంటను ఇంకెక్కువగా మంట అనగా దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా శ్రమ పడాలంటే, దేవుని కొరకు పరిచర్యలో, దేవుని యొక్క సేవలో, బలిపీఠ మీద ఎదుటివారి యొక్క మానవ సమాజ యొక్క పాపములు శరీరమైన తగలబడిపోవాలంటే యాజకులు మరి ఎక్కువగా శ్రమ పడుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అనగా ఈ గరిటెలు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోవడానికి, ఎక్కువ శ్రమ పడటానికి ఇష్టపడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా శ్రమ పడుతుంది ఏది? గరిటెలు. అవునా? ఇప్పుడు అపవాది ఏది తీసుకుపోయాడు? గరిటెలు తీసుకుపోయాడు. అంటే ఇప్పుడు యాజకులందరూ అనగా విశ్వాసులందరూ దేనికి ఇష్టపడలేదు? గరిటెలు ఇప్పుడు లేవు. అనగా శ్రమపడే అనుభవాలు లేవు. దేనికి అనుభవాలు ఉండి ఇప్పుడు అన్నీ సుఖానుభవాల్లోనే పడిపోయారు. అర్థమవుతుందా? దేవుడి సన్నిధిలోకి వచ్చి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమ పడవలసింది పోయి సుఖపడటానికే ఇష్టపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అపవాది సన్నిధిలో, అపవాది అందరి దగ్గర మనుషులు అలాగే పెట్టాడు, విశ్వాసులు అలాగే పెట్టాడు, సేవకులు అలాగే పెట్టాడు. వాళ్ళందరినీ అలాగే పెట్టి వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుడి సన్నిధిలో వాళ్ళందరినీ కూడా అలాగే పెట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఉంచేసి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే వాళ్ళు శ్రమ పడకుండా చేసేసాడు. ఏం చేశాడు? శ్రమ పడకుండా. అంటే దేవుడి సంఘంలో కూడా దేవుడు కోరుకోలేదు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఒక మంచి సాక్ష్యము బైబిల్లో చక్కని సాక్ష్యం ఒక మాట చెప్పింది. లోకాసు సువార్త 24వ అధ్యాయం 26వ వచ్చి మీరు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈయన మన ప్రధాన యాజకుడు, మనకు ముంగుర్తుగా, మనకు సాక్ష్యముగా మన మధ్య ఉన్నాడు, మనకు మాదిరికరంగా ఉన్నాడు. చదువునాను. క్రీస్తు ఎలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన ఏమంటాడు? క్రీస్తు ఎలాగున శ్రమపడి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ యాజకుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంట? మన కొరకు చెప్పండి,
మనం యాజకులం అయితే మనకు ముందు మన ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 4:15 మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. అంటే మన ప్రధాన యాజకుడు మనకు ముందుగా ఒక పని చేశాడు, మనకు మాదిరిగా. ఏం చేస్తున్నాడు? ఆయన ఈ భూమి మీదకి వచ్చి శ్రమతోనే ఆయన జీవితము ప్రారంభం చేశారు. ఆయన మన కొరకు ఆయన మహాశ్రమ పడి ఆ తర్వాత పరలోకమునకు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్తాం, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా సుఖానుభవాన్ని ఎంచుకోలేదని. మీరు కావాలంటే గ్రంథంలో యోహాను సువార్త 4వ సుఖాలైనటువంటి అరణ్యంకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యాడంట? అక్కడ అలసిపోయాడంట. అంత అలసిపోయి పని చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి ఆయనకి? ఏమండి, ఇప్పుడు మనం అంటే పనులు చేస్తున్నామంటే జీతం రాకపోతే, నెల జీతం రాకపోతే ఇంటి డబ్బులు, అద్దె డబ్బులు, తిండి తెప్పల, కిరాణా ఖర్చు, పిల్లల ఫీజు, బుక్స్ ఫీజులు ఇవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం పని చేసి తెగ పరిగెత్తుకుని మనం పని చేయాలి. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు అంతగా అలసిపోయి పని చేసే అవసరం ఏమొచ్చింది చెప్పండి? అర్థమైందా? ఆయన లోకంలో ఏ సుఖానుభవాన్ని అనుభవించలేదండి. దేవుడి లోకానికి వచ్చిన దగ్గర మొదలుకొని ఈ లోకాన్ని విడిచి ఆయన వెళ్ళేంత వరకే, ఆయన శిలువ మీదకి ఎక్కేంత వరకే అన్ని శ్రమల గుండానే వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమానుభవం గుండా వెళ్ళారు. కాబట్టి ఏ యాజకుడైతే శ్రమానుభవం గుండా వెళ్ళాడో ఆయనకు వెనక వస్తాడు. మనం ఆయన మాదిరిగా పెట్టుకుని మనము కూడా విశ్వాస యాత్రలో శ్రమల కొరకు నిలబడాలి, శ్రమలు తట్టుకోవాలి, శ్రమ పడటానికి ఇష్టపడాలి. కానీ మనం మాత్రం కాసేపు శ్రమ పడటానికి కూడా ఇష్టపడట్లేదు. వినండి, మా మోషే గారు ఇప్పుడు మనకి ప్రత్యక్ష గుడారం ఏ మోషే గారు చూపిస్తున్నారో ఆ మోషే గారి జీవితంలో కూడా ఆయన కూడా శ్రమలు ఎంచుకున్నాడని పరిశుద్ధ కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం మీరు చూస్తే ఏం రాసింది చెప్పండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాసింది అక్కడ? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఎవరని యోచించింది? ఏమని యోచించాడు చెప్పండి? మోషే ఏమని యోచించాడు? 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశపు సుఖభోగాలు పెరిగాడు, యువరాజులాగా పెరిగాడు. అంత భోగభాగ్యం పెరిగేటువంటి ఆయన తర్వాత ఇశ్రాయేలు జనాంగాల దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం దాన్ని వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమని తెలుసా? 2 ఎదురుగా ఉన్నాయి. ఒకటి సుఖభోగమైనటువంటి జీవితము, ఐగుప్తు దేశం యొక్క ఆధిక్యత, ఐగుప్తు దేశం యొక్క అధికారము, ఐగుప్తు దేశం యొక్క భోగాలు, ఐగుప్తు దేశం యొక్క అధికారము, రాజరిక వ్యవస్థ. ఈయనకు ఒక పక్క ఉంది. రెండో పక్క ఇశ్రాయేలుకి ఏముంది? ఇప్పుడు ఇశ్రాయేల్తో పాటు వెళ్తే ఏం పడాల్సి వచ్చింది? శ్రమలు పడాల్సి వచ్చింది, అవమానాలు పడాల్సి వచ్చింది, నిందలు పడాల్సి వచ్చింది. చివరికి ఎవరినైతే నడిపిస్తున్నాడో వాళ్ళు కూడా ఏ మాట పడితే ఆ మాట అనే బ్యాచే. అర్థమైంది మీకు? ఎందుకంటే వాళ్ళని మీకు ఎలా తెలుసు అయ్యా అని మీరు అనొచ్చు. ఏది వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట అనే బ్యాచ్ అనే ఎలా తెలిసారు చెప్పంటారా? మోషే గారు ఒకనాడు ఐగుప్తీయుడు కూడా ఇశ్రాయేలు కూడా తన్నుకుంటున్నారు. తన్నుకుంటే ఈయన ఏం చేశాడు? పాస్టర్ గారు ఒకే ఒక గుద్దు చంపేశాడు. గుద్దు నెత్తురు కక్కాడు మోషే గారు గుద్దగానే. 70 సంవత్సరాలు తీసుకెళ్ళి ఆయన ఇసుకలో కప్పి పెట్టేశాడు. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ఇద్దరు తన్నుకుంటా ఉన్నారు. అప్పుడు మోషే గారు వచ్చి, ఒరే వాళ్ళంటే ఐగుప్తీయులు మిమ్మల్ని తన్నారు, మీరిద్దరు అన్నదమ్ములు, మీకేం మాయరోగరా, మీరు ఎందుకురా తన్నుకుంటారని చెప్పేసి అని అన్నారండి. వెంటనే వాళ్ళు ఏమనాలి? సరే మోషే అన్న, నువ్వు చెప్పావు కాబట్టి మేము సర్దుకుంటామని అనలా. ఒరే మోషేగా, ఏడు నుంచి వచ్చేవరా నువ్వు? ఏది మా మీద పెత్తనం చేయటానికి వచ్చేవేంట్రా? అరే ఐగుప్తీయుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావేంట్రా అన్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసం అండి మోషే వస్తుంది. ఒరే మీరు ఎందుకురా, మీకోసం ఒక వ్యక్తిని చంపాడు. ఇప్పుడు మోషే కోసం కాదు, ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు తంతా ఉంటే ఈయన తట్టుకోలేక ఓర్వలేక వెళ్ళిపోయి వాడిని చంపేశాడు. నీ కొరకు ఆయన అంత పని చేస్తే ఈరోజు ఈ జనం ఏం చేస్తారు? మా మీద పెత్తనం చేయడానికి వచ్చావా, మా మీద అధికారం చేయడానికి వచ్చావా అని మోషే గారిని ఇన్ని సనుగులు ఇన్ని గొనుగులు వాళ్ళ మధ్యతో చెప్పండి. మీకే కనుక ఛాన్స్ ఇస్తే, ఏమండి రేపు మీకే కనుక ఛాన్స్ ఇస్తే అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారా?
మీకు సింహాసనం ఇస్తాము, రాష్ట్రాన్ని ఏలే సింహాసనం ఇస్తాకి మీకు ఛాన్స్ ఇస్తాము, సింహాసనం మీద కూర్చొని రాష్ట్రాన్ని వెళ్తారా, ఏలేటువంటి వాడిని తిడతా ఉండి ఎదురుగా కూర్చోమని చెప్పమంటాం, ప్రతిపక్ష హోదా ఇస్తాం. ఈ రెండింటి ఏది కావాలి మీకు? ఎవరు కూడా బాగా అదెందుకంటే కూర్చుని తిడతా వాళ్ళని తిడతాకుంటా ఇది ఒకటి ఇవ్వండి అంటారు చెప్పండి. ఏమండి, ఎవరు కూడా అధికారాలు సుఖాలు భోగాలు అనిపిస్తుంటారు. ఎప్పుడైనా పిల్లలు కన్నప్పుడు అయ్యా నా కుమారుడు కష్టపడి పని చేసుకుని రెక్కల మొక్కలు చేసుకుని నా కుమారుడు చెమటోడ్చి ఈ లోపల బతకాలయ్యా అని ఎవరైనా ఆశీర్వదించారండి? చెప్పండి. అలా ఆశీర్వదించరు. అంటే మన కుమారుడు ఎలా ఉండాలి? ఇంకా వాడు చదువు వచ్చినా రాకపోయినా కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్. ఏమండి, ఇక అంతా కలెక్టర్ డాక్టర్ అయిపోయిన కోరిక అనేది అందరూ కూడా సుఖభోగాలు అనిపించాలని చూస్తూ ఉంటారు. కానీ శ్రమ పడాలి అనే మాట ఎవరు? కానీ నిజముగా దేవుని సేవ కొరకైతే శ్రమపడేవారు. ఈ మాట జ్ఞానముతో ఒకసారి ఒక ఆయన అంటాడు, సొలొమోను గారు ఒక మాట రాశాడండి. ఏమండి, సుఖపడే వారి ఇంటికి వెళ్ళే కంటే దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళటమే మేలు అని ఒక మాట అంటాడు. ఆ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా ఒక మాట చూడండి ఒకసారి. శ్రమలను దేవుడు ఎంతగా ఎంచుకున్నాడో, శ్రమలు ఎందుకు మంచిదో చెప్తాను. మీకు చిన్న విషయం చెప్తా. ఎందుకయ్యా మమ్మల్ని శ్రమ పడమంటున్నావు, సుఖభోగాలు అనుభవించుకోకుండా అని అంటారు కదా. చూడండి ఒకసారి అక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ? దేనికంటే? నవ్వుట కంటే దుఃఖపడుట. ఇప్పుడు చూడండి. కాబట్టి మీరు అందరు కాసేపు ఏడవండి. ఇదేంది ఏడవండి నవ్వుతారు? ఇది ఏడవటం ఎలా కూడా ఏడవచ్చో నాకు అర్థం కాల. చెప్పండి, ఏది మేలు? దుఃఖపడుట మేలా, నవ్వటం మేలా? ఇప్పుడు ఈ మాట చెప్తే నేను వాక్యం చెప్పేటప్పుడు, బయట వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చాలాసార్లు నవ్విస్తూ వాక్యం చెప్తూ ఉంటాను. కొన్ని సందర్భాలు జనం అంటారు నవ్వించమని దేవుడు యొక్క వాక్యం ఏడుంది, ఏడంట లేదా నవ్విస్తూ వాక్యం చెప్పని దేవుడు వాక్యం ఏడ చెప్పాడు అని చెప్పేసి ఒకడెవడో అడుగుతున్నాడు. నేను అన్నాను నవ్వించకూడదు అని వాక్యం ఏడుందని అన్నా. పోయినా నవ్విస్తూ వాక్యం చెప్పొద్దని ఉందని అన్నావు. సరే, నవ్వించకూడదు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడుందో వాక్యం చూపించన్నా. మరి నువ్వు వాక్యం చూపించాలి కదా. లేక నువ్వు అంత తెలిసినట్టు నవ్వకూడదు అనేటువంటి అమ్మ నవ్వు రాకపోవడం నీకు మాయ రోగం. మనం ఏం చేస్తాం చెప్పండి? అర్థమైందా? వాడికి నవ్వు రాలేదంటే వాడికి ఒక మాయ రోగం ఉందంటే. దేవుడిచ్చిన వరం నవ్వు అనేటువంటిది. ఆ నవ్వే వాడికి రావట్లేదంటే దానికి రాగు ఏం చేస్తా చెప్పండి? ఇంకో మాట అయితే ఇప్పుడు చెబుదాం. దేవుడు నవ్వొచ్చొద్దని చెప్పలేదండి. నవ్వటం అదేంటయ్యా? ఇక్కడేమన్నాడు? నవ్వు కంటే దుఃఖపడుట మేలు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, అంటే నవ్వు కంటే దుఃఖపడ్డ మేలు అన్నారంటే నవ్వు మంచిదా కాదా? కంటే అన్నాడు. ఇప్పుడు వెండి కంటే బంగారం విలువైనది అని అంటాం. అంటే దీనికి విలువ లేదనా? బంగారానికి విలువ లేదనా? చెప్పండి. బంగారానికి విలువ లేదని కాదు కదా. వెండి కంటే బంగారం విలువైనది అంటే అర్థం ఏంటి? వెండి కూడా విలువైనది, అయితే దానికంటే విలువైనది బంగారం. అలాగే నవ్వటం కంటే విలువైనది దుఃఖం. అదేంటయ్యా అని అంటారా? నవ్వితే నీ శరీరంలో ఆరోగ్యం అంతా బాగుంటుంది, నీ అవయవాలన్నీ బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, నవ్వుగా జీవితంలో నవ్వుండవాడు, నవ్వుతూ బ్రతికేవాడు, సంతోషకరమైనటువంటి నవ్వును అనుభవించేటువంటి వాడు ఎవడైనా వాడి దేహంలో అవయవాలన్నీ మంచి ఆరోగ్యంగా ఉంటాయి. అర్థమైందా? అయితే దానికంటే గొప్ప విషయం చెప్తాను, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు తెలుసా? దానికంటే దేవుని యొక్క సన్నిధిలో దుఃఖంతో కనుక ప్రార్థన చేసేటువంటి వాడు, దుఃఖంతో జీవించేటువంటి వాడు ఎవరన్నా ఉంటే వాడు ఆత్మీయంగా మరెక్కువ అభివృద్ధి చెందుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యము నవ్వు వల్ల వస్తే ఆత్మసమైనటువంటి ఆనందము, ఆత్మసమైన ఆరోగ్యము దుఃఖం వల్లనే వస్తుంది. ఎందుకంటారా? శ్రమలు నువ్వు అంత చాలా తక్కువ తీసుకోబాకండి. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నవ్వుతూ ఉండేవాడు కొంపకెళ్ళటం కంటే ఏడుస్తూ ఉండేవాడు కొంపకెళ్ళమన్నాడు. అవునా? అంటే శ్రమల పాలయ్యేవాడు, కష్టాల్లో ఉండేవాడు, బాధలు ఉండేవాడు ఇంటికి వెళ్ళు, నవ్వుతూ ఉండేవాడు ఇంటికి వెళ్ళొద్దు అని అన్నాడు. అదేంటండి? నవ్వుతూ ఉండేవాడు ఎందుకు వెళ్ళకూడదు చెప్పంటారా? నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడైతే దుఃఖపడేవాడి ఇంటికి వెళ్తాడు తప్ప నవ్వేవాడి ఇంటికి ఎందుకంటే దుఃఖపడేవాడు, దుఃఖము జీవితంలో ఎంత మేలో ఎంత మంచిదో ఒక మాట చెబుతున్నాను. మీరు ఎప్పుడు కూడా దుఃఖాన్ని తక్కువ చేయబాకు. జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, జీవితంలో బాధలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దాన్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలిసి ఇప్పుడు నేను ఒక రహస్యం చెప్పేస్తే చెప్పండిరా. ఎలాగో తెలుసా? కష్టాల్లో పడేటువంటి వాడు పాపం చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది, సుఖాల్లో అనుభవించేవాడు పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది కావాలో చెప్పండి. ఇప్పుడు కష్టాల్లో శ్రమల్లో ఉన్నటువంటి వాడు పాపం కొరకు ఆలోచిస్తాడండి?
చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా వెళ్తా ఎవడన్నా కత్తి పెట్టి పొడిచాడు అనుకుందాం, లేదా కత్తి పెట్టి పొడిచాడు, లేదా కాలు చెయ్యి ఇరిగింది అనుకుందాం. కాలు చెయ్యి ఇరిగిన దగ్గరికి వెళ్ళి ఏమండి చెయ్యి కాలు ఇరిగిపోయి వాడు హాస్పిటల్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ముందు చేసా పెట్టి ఇదిగో పారిన సరుకురా అని పెడితే ఆ చేతులు కాళ్ళు ఎరగొట్టుకుని కట్టేసుకుని ఏం చేస్తాడు? అబ్బా అంటే అందుకుంటాడా? ఒరే ఇప్పుడు ఇది అవసరం అంటారా? చెప్పండి. ఇప్పుడు ఇది అవసరం అంటారా? నా పరిస్థితి అండి, కాలు ఇరిగిపోయి చెయ్యి ఇరిగిపోయి మంచాన్ని పట్టి ఉండి కనీసం ఎవడు నాకు సేకరి చేయలేక, ఎవడు నాకు సహాయం చేయలేక నా బతికే ఎలా ఉందంటే, అబ్బా నా బతికే ఎలా ఉందంటే నాకు ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం అని అంటాడు. అవునాక చెప్పండి. మీకు కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? సుఖభోగులు ఉండబోడు అన్నీ మర్చిపోయి ఇక అంత హ్యాపీగా ఉంది కాబట్టి పాపం చేయడానికి రంపట్లాడతాడు, ఇక ఏ పని పాట లేకుండా. కష్టాల్లో ఉండవాడు ఏం చేస్తాడు? అసలు పాపం చేయటానికి వాడికి తీరికే ఆడది, వాడికి అవకాశం ఆడది. ఆయన అప్పులు ఎట్లా తీరుస్తాము, కుటుంబం ఎట్లా నడిపిస్తాము, కష్టాలు ఎట్లా నడిపిస్తాము, ఇలా కష్టాలు కట్టెక్కుతామని అంటారు. మీరు చెప్పండి. ఇప్పుడు సుఖభోగం, ఇంకో మాట చెప్తున్నా, ఆనందంతో ఉండేవాడు వాక్యం చెబితే వినండి. మీకు అర్థమైందా? కుటుంబం అన్నీ సంతోషంగా ఉండి ఏ మాయరోగం లేకుండా కుటుంబంలో అన్నీ హాయిగా జరిగిపోయిన వాడికి వాక్యం చెప్పి వాడు ఆనందంతో ఉండేవాడికి నువ్వు వెళ్ళి ఏ వాక్యం చెబుతావు చెప్పండి. కాబట్టి మనం వెళ్ళి వాక్యం చెబితే బాబాయ్ ఒక పెగ్గేసుకోరా అంటాడు ఆడు. అదే కదా, ఆడు సుఖభోగాలు అనిపించేవాడి దగ్గరికి వెళ్తే నువ్వేం వార్తను, అదే దుఃఖంలో ఉండేవాడి ఇంటికి వెళ్తే వాక్యం వింటాడు, వాడు సువార్త వింటాడు, దేవుడి మాటలు వింటాడు. కాబట్టి దుఃఖపడేటువంటి వాడి ఇంటికి ఎందుకు వెళ్ళమంటే దుఃఖపడేవాడు దేవుడి మాటలు వింటాడు. ఆనందంతో ఉండేవాడు కొంపకపోతే వాడిని మాట వినడు. కాబట్టి ఎవడు కొంపపోతావు? అర్థమైందా? దుఃఖంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. దుఃఖ జీవితం నిన్ను పాపానికి రానివ్వదు. అదే సంతోషంగా బతుకునేవాడు పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఇంకో మాట చెబుతా, అపవాది ఆనందంగా ఉండేవాడి చేత పాపం చేపిస్తాడు కానీ దుఃఖంలో బతికేవాడి చేత వల్ల కూడా కాదు. ఎందుకంటే నాకు ఇది చాలరా బాబు, ఈ దుఃఖం నుంచి ఎలా గట్టెక్కుదామని చెబుతా. అందుకని దేవుడు శ్రమల గుండా విశ్వాసం ఎందుకు నచ్చి తెలుసా? శ్రమల గుండా వెళ్ళేవాడు పాపము చేయకుండా ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. వాడు పాపముల గురించి ఆలోచించకుండా ఉంటాడు. కాబట్టి మోషే గారు ఆ శ్రమను ఎందుకుని కోరుకుని జన్మించుకున్నాడు. సుఖభోగం అనిపించడం కంటే ఇశ్రాయేలు యొక్క జనముతో, నా ప్రజలైనటువంటి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే నాకు గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ ఐగుప్తు దేశపు సుఖభోగాలని వదిలిపెట్టుకుని ఆయన శ్రమలో పాల్గొని నడుచుకుంటూ వెళ్ళాడు. చనుబడుతున్నటువంటి యేసుక్రీస్తు మన యాజకుడు కూడా ఆయన కూడా శ్రమలు అనుభవించడానికి వచ్చాడు. అంతెందుకు అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా దేవుడు దేనికోసం పిలిచాడు చెప్పండి? దేవుడు అపోస్తులైన పౌలుని పిలిచినప్పుడే పిలిచి నా కొరకు గొప్ప సేవ చేయి అని అనలా, నా కొరకు గొప్ప సేవకుడిగా ఉండి అనలా. ఏమన్నా తెలుసా అండి? ఆశ్చర్యపోతారు. ఎవరైనా జనాలు పిలిచి బాబు నువ్వు నా సేవ చేయి, నా మందిరి చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను దెమ్మరిస్తాను, నిన్ను కొమ్మరిస్తాను, నువ్వు నీ జనం విస్తారంగా వ్యాపిస్తారు, నువ్వు ఫలాభివృద్ధి చెందుతావు అంటే ఎవడైనా సేవకు వస్తాడు. కానీ సేవకు పిలవటమే పౌలుని ఏమని పిలిచాడు తెలుసా? నీ బతుకంత శ్రమల పాలైపోతుంది రా అని పిలిచాడు. వస్తాడండి? వస్తాడా? కానీ పౌలు ఏమని పిలిచాడో మీరు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. ఈ దేవుడు ఈ గరిటెను ఎలాగును వాడుకుంటున్నాడో, యాజకుడు శ్రమనటువంటి ఈ గరిటెను ఎలాగును వాడుకుంటున్నాడో అపోస్తుల కార్యముల గ్రంథము చదవండి. 9వ అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే ఏం రాసింది అక్కడ? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని ఏం చేస్తాడంట? ఇప్పుడు మధ్యలోనా చివరిలోనా? స్టార్టింగ్లోనేగా. జనరల్గా ఎవరు కూడా శ్రమ అనిపించక అంతకు ఇష్టపడతా ఉండు, ఎవరు ఒకరు ఫార్వర్డ్ చేసేస్తారు. కానీ దేవుడు పిలవటం ముందుగానే చెప్పాడు, అయ్యా నీకు మధ్యలో శ్రమలు వస్తాయి, ఎప్పుడైనా శ్రమలు వస్తాయి అంటలా, నా నామము నిమిత్తము అతను ఎన్ని శ్రమలు అనిపించవలను అవన్నీ అతనికి చూపేదను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పౌలుకి ఈ మాట తెలిసి కూడా శ్రమ. అందుకని మీరు పౌలు రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా చూడండి, అతను క్రోడీకరించింది మచ్చుకు 2 విషయాలు మీకు చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మీరు చూడండి ఒకసారి ఏం రాశాడు? ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక నేను ఏ హేతువు చేత. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడట? నేను ఈ శ్రమలను నేను ఈ శ్రమలను ఎందుకు అనుభవిస్తున్నాను తెలుసా? ఈ దేవుని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాను తెలుసా? నేను ఎవరినైతే ఎరిగి ఉన్నానో, నేను ఎవరినైతే ప్రకటన చేస్తున్నానో, నేను ఎవరినైతే ప్రచురణ చేస్తున్నానో, యేసు నామముని ఈ లోకానికి చూపిస్తున్నానో ఆయన నాకు తెలుసు కనుక ఆయన నామము కొరకు నేను
శ్రమలు అనుభవిస్తున్నాను అని అన్నాడండి. అంటే అపోజిట్ పౌలు జీవితం అంతా కూడా శ్రమలతోనే సాగిపోయింది. శ్రమలోనే ఈ గరిట ఎలాంటి గరిట తెలుసా అండి? అపోజిట్ పౌలు అతని జీవితంలో శ్రమనేటువంటి గరిటి చేత జనాల మంట మండించాడండి. ఆ మంట ఆరిపోతుందేమో. ఒకవేళ నేను చెప్తున్నాను, పౌలు గారికి శిష్యులు ఉన్నారు చూసారా, లోకా గారు, పౌలు గారితో నడిచినటువంటి మార్కు గారు, పౌలు గారితో నడిచినటువంటి తిమోతి గారు, వీళ్ళందరూ కూడా పరిచయం మీరు ఆ లేఖనాలన్నీ మీరు చూస్తూ ఉంటే, ఏది అపోస్తుల కార్యములు కానీ పౌలు రాసిన లేఖనాలు కానీ మీరు చూస్తే చాలా విషయాలు పౌలుని చాలాసార్లు తన్నారు. ఏమండి, ఎక్కడ బట్టి అక్కడ తడి పడేశారు. కాబట్టి ఆ కొరింథీ పత్రికలో మీరు ఉంటో చూడండి ఒకసారి. అక్కడ రాసినటువంటి పరిశుద్ధులైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి పత్రిక అనుకుంటే దాని ఒక సందర్భాన్ని చెప్తూ ఉంటాడు. చూడండి, ఎన్నో శ్రమలు అనుభవించాను నేనని మాట అక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. ఉందండి అక్కడ పౌలు పడినటువంటి ఆ శ్రమలన్నీ కూడా. ఎక్కడ 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ ఒక లిస్ట్ చెప్తున్నట్టున్నాడు. లిస్ట్ ఉందండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడును, మరి విశేషముగా ఎలా అంట, మరి విశేషముగా ప్రయాసపడితిని. రాసుకోండి, లెక్క రాసుకోండి అమ్మ. లెక్క రాసుకుంటున్నారా? కాగితం పెన్న తీసుకోండి, బలకం పలప తీసుకోండి, మైండ్లోకి వెళ్ళండి, గుండె మీద వీటిని రాయండి. పౌలు అంటున్నాడు, ఒక లిస్టు చెబుతున్నాడు. నేను కూడా క్రీస్తుకు పరిచారకునే, మరి విశేషముగా నేను ప్రయాసపడితిని. అనేక పర్యాయములు. చెరసాల ఎన్ని పర్యాలంట? ఒకటా రెండా? అనేక పర్యాయములు. దేని కొరకు వెళ్ళాడు చెరసాలకి? ఆడిని దాన్ని వాడిని సొమ్ము ఎత్తుకుని చెరసాలకు వెళ్ళా. ఊరోళ్ళ సొమ్ము దోసేసుకును, లేకపోతే ఊరోళ్ళ మీద తనలాడకపోయి తగాదాలకు పోయి జైలుకి వెళ్ళినటువంటి ఆయన కాదేనండి. దేవుడి సేవ నిమిత్తం చెరసాల్లోకి అనేక వాళ్ళు చెరసాల్లోకి వెళ్ళాడంట. లిస్ట్ నెంబర్ 3 ఎంతంట? అపరిమితముగా దెబ్బలు. ఇప్పుడు మీరు ప్రార్థనకు వస్తారని చెప్పేసి ఇక్కడ బెత్తం పెట్టి 2 బాత్తే రేపు కనపడతారు వచ్చే వారంలో. కనపడటం ఆ బెత్త పెట్టి అనుపోతారేమో మళ్ళీ. ఎలా అసలు ఒక్కసారి దేవుడి కొరకు ఒక్కసారి అమ్మా పైగా బెత్తాలు పెట్టి ఎన్నిసార్లు కొట్టారంట? ఇది చెప్పండి, బెత్తాలు పెట్టి ఎన్నిసార్లు కొట్టారంట? అనేక మార్లు బెత్తాలు పెట్టి తన్నారు. అర్థమవుతా? అనేక సార్లు నన్ను శ్రమలకు గురి చేశాను, నేను చాలా ప్రయాసపడ్డాను. అనేక సార్లు బెత్తాలు పెట్టి తన్నారు, అనేక సార్లు నన్ను చెరసాల్లో వేశారు. ఇంకా అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్న దేవుని యొక్క సేవ కొరకు, యేసుక్రీస్తు యొక్క ఈ బలిపీఠం కొరకు, ఈ బలిపీఠంలో పరిచర్య కొరకు ఇతను వాడినటువంటి గరిటె ఎలాగోడంటే, ఎలా శ్రమని అనుకున్నాడంటే, ఎన్నిసార్లు అయినా సరే దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, నష్టాలు అనుభవిస్తున్నాడు. ఇంకా చెప్పండి, ఇంకా ఉండి ఎప్పుడైపోలా? ఎన్ని? యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఏంటంట? ఎన్నిసార్లు? 39 కొరడా దెబ్బలు. ఎన్నిసార్లు అన్నాడు? 5 సార్లు. అనగా 5 నాళ్ళు 20. అంత 5 నాళ్ళు 20 అంటే 200. వాటిలో నుంచి 5 తీసేయండి. 195 కొరడా దెబ్బలు. మనం తింటే ఎలా ఉంటుంది? సాధ్యమయ్యే పని అన్నది మనకు అసలు. అందులో ఇంకో విషయం కూడా చెప్తున్నా, జనాల మధ్యలో కొరడా దెబ్బ కాదు, మనిషిలా చెయ్యెత్తాడు మన కూడా కొట్టబోటాకి అంటేనే చచ్చిపోతాం మనం. నామే చేయుతావా, నామే చేయుతావా అని అసలు మామూలు చచ్చిపోతుంది, మామూలు కాదు. ఈ తంతాకి చెయ్యెత్తేనే ఆ రకంగా చచ్చిపోయాం. అసలు 195 కొరడా దెబ్బలు కొట్టుంటే ఏమైపోతారండి? ఇక చెప్తే మీరేనండి, పౌలు అనేటువంటి ఈయన బలిపీఠము దగ్గర దేవుడు ఎత్తుకున్నటువంటి ఈ యాజకుడు, ఈ యాజక ధర్మం ఎలా చేశాడు తెలుసా? దేవుని కొరకు ఇతను ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, దేహం అంతా మొక్కలైపోయినా కూడా దేవుడి కొరకు శ్రమను ఎంచుకున్నాడు తప్ప. వినండి, అతను మంటని ఎలా ఎగదోస్తున్నాడు తెలుసా అండి? ఎలాగో తెలుసా? తిమోతి పక్కనటువంటి వీళ్ళు లోక వీళ్ళందరూ చూస్తూ ఉన్నారండి. చూస్తూ ఉండి ఒకరోజు పౌలు గారిని తుగ్గా తన్నేసేసి సముద్రం దగ్గర పడేశారు. ఎక్కడ? మధ్యధర సముద్రం దగ్గర పడేశారు. చీకిపోయిందంట ఒడ్డున పడేయగానే. ఆ సముద్రం ఒడ్డున పడేశాడు. అలా నీళ్ళన్నీ వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, పోతా ఉండే. ఆ జనం అనుకుంటున్నారు, రే మన పౌలన్నీ ఏడరా ఏడకిరంటే, ఏమో పలానూరు వెళ్ళాడరా ఇంతవరకు కనపడేదంటే
గబ్బా ఎవరో చెప్పారు, ఏమో మీ పక్కన తిరుగుతా మీ గురువు గారు ఎలాగ ఉంటాడు చూసావా, ఎంత ఉంటాడా అంటే ఆయన పౌలు గారేనయ్యా అంటే ఏం పౌలు ఏమో ఆడ కొట్టి పడేసినట్టుంటారంటే ఓరి నాయనో అనుకుంటా వీళ్ళందరూ పరిగెత్తుకుంటా తిమోతి వీళ్ళందరూ పరిగెత్తుకుంటా ఎపప్రా వెళ్ళిపోయి ఉంటారు. అందరూ కూడా శిష్యులందరూ అనేక మంది వెళ్ళిపోయి అన్న పౌలు అన్న అని చెప్తే అలాగుని పడిపోయి ఉన్నాడు మధ్యధర సముద్రం పొడ్డున. గబా లేపేసి కాత నీళ్ళు తీసుకొచ్చి మొఖాన్ని ఎట్టెట్టెట్టెట్టెట్ట తుడిచేశారండి. ఇలాగ తుడిచేసి లేచి కూర్చోబెట్ట పౌలన్న అంటే అరే తిమోతి నువ్వా అంటాడు. అన్న ఇప్పుడు ఎట్టుందనంటే నాకేం పర్లేదు ఎఫెసుకి వెళ్దాం పదండి అని అంటున్నాడు. ఏడకి వెళ్తాడంట, ఎఫెసుకి వెళ్దాం పదంటాడు. ఇప్పుడు దాకా రాళ్ళు పెట్టి తనినాక నేను సిగ్గులేదంటారా పౌలు, మళ్ళీ పరిగెడదామంటావేంటారు అంటే ఆ పౌలు చేసినటువంటి ఆ పని ఉందే దేవుని యొక్క శ్రమ కోసం దినము అంటాడు, దినము వధించబడిన గొర్రె పిల్లలాగా మేము ఉన్నామని. అంటే గొర్రె ఒక దినం బలైపోవటం కదండి, ప్రతి దినము బలైపోతానే ఉన్నాడు. ప్రతి దినము తన్నులు అవసరం వస్తే తన్నులు తింటలు కూడా సిద్ధపడి ఉన్నారు. మొఖాలు పగిలిపోయేట్టు రాళ్ళు పెట్టి కొట్టినా, ఈపి పగిలిపోయేటట్టు బెత్తాలు పెట్టి కొట్టినా, దేహాన్ని చీల్చేట్టు కొరడ పెట్టి చీల్చినా, మధ్యధర సముద్రంలో ఓడల మొక్కలైపోయినా దేవుని కొరకు శ్రమను ఎంచుకునే దాని మంట అంటే జనాలందరికీ ఈ మంట గాలి ఆగిపోతుంది అనగా వెంటనే ఈ శ్రమల ద్వారా ఆ మంట ఎగదోలాడు కాబట్టి ఆయన చూసినటువంటి వారందరూ తప్పిపోయినటువంటి మార్కు తిరిగి మరలా పౌలు పరిచయం బట్టి రాబట్టగలిగారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది తప్పినటువంటి వారు అందరూ కూడా తిరిగిపోయినటువంటి వారు అందరూ కూడా మరలా తిరిగి పౌలును చూసి నేర్చుకున్నారు. ఒరే బతికితే దేవుడి కొరకు ఇలా బ్రతకాలరా, దేవుడి కొరకు ఇలా సహించాలరా, దేవుడి కొరకు ఇలా భరించాలని ఈ గరిటి యొక్క పరిచర్యను దేవుడి కొరకు శ్రమల కొరకు సిద్ధపడని సంగతి అనగా బలిపీఠము దగ్గర మనం ఉన్నాం. యేసుక్రీస్తుకు పనిచేస్తారు. మనం ఎప్పుడు కూడా శ్రమ పడటానికి ఇష్టపడడం తప్ప శ్రమను తప్పించుకోవడానికి పడకూడదు. అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమల ద్వారా వెళ్ళారు. మోషే ఈ శ్రమల ద్వారానే పరిపూర్ణుడు అయ్యాడు. అలాగే పౌలు కూడా ఈ శ్రమల ద్వారానే పరిపూర్ణ అవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఈ గరిటెల గురించి ఏం చెప్తానంటే, నీవు యాజకుడు అయితే, నువ్వు దేవుడి కొరకు నేను యాజకులు అయితే, మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? గరిటెలంటే అర్థం ఏంటి? శ్రమల గుండా అనగా ఆరిపోతున్న మంటను ఎగదోలి ఎప్పటికప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో మంట మండించి అనేక మంది హృదయాల్ని సేవ కొరకు ప్రేరేపించాలి. మిగిలిపోయినటువంటి ఏవైనా శరీరకులు ఉంటే వాడిని తగలబెట్టేటట్టుగా మనందరం కూడా సిద్ధపడుతూ ఉండాలి. అలాగే పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో ఆ బూడిదని ఎత్తుకెళ్ళి కొండలో వండుతున్నటువంటి యొక్క బూడిదని కూడా ఎత్తి కొండలో పోసేటువంటి సేవలో శ్రమలు ఎక్కువగా అనుభవించాలి. శ్రమ పట్టడానికి దేవుడి సన్నిధిలో నిలబడాలి. ఇంకో మాట చెప్తున్నాను, సుఖానుభవాలుగా ఉన్నటువంటి వాడు దేవుడి సేవకు పనికిరాడు. దేవుని కొరకు నువ్వు పని చేయలేవు. అర్థమవుతుందా? విశ్వాసగా కూడా ఉండలేడంట. ఎలాగునా దేవుని కొరకు శ్రమ అనిపించాలనుకోండి, అమ్మ ఒక అరగంట సేపు ప్రార్థన చేద్దాం అన్నారనుకోండి, మీకు ఇక మొదలైదేక అరగంట ప్రార్థన ఏడన్నా చూశారు? ఎక్కడన్నా అరగంట సేపు ప్రార్థన చేస్తారా? ఇంట్లో ఎవరైనా కుటుంబ ప్రార్థన పెట్టారనుకోండి, ఒకళ్ళు ఎక్కువసేపు చేశారనుకో, ఈ రెండో ఊళ్ళు అబ్బో ముగించడే ఇలా బజ్జి మోజులు ఎప్పుడు ఆపుతారంటాం. ఈలో మనం కూర్చుని అబ్బా అయ్యా ఏం ఆపడానికి అనుకుంటా. ఎంత కాసేపు శ్రమ పడలేవు దేవుడి కొరకు, కాసేపు మోకాళ్ళు వేసి కూర్చోలేవు, కాసేపు దేవుడి తల కూర్చోలేవు అంటే దేవుడి కొరకు నువ్వేమి శ్రమ పడవు, తేరగా రావాలి అలా చెప్తానండి. సుఖానుభవం కలిగినటువంటి వాడు ఏమైపోతాడో అది కూడా చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. పరిశుద్ధ గ్రంథాలు మీరు చూడండి ఒకసారి. సుఖానుభవం ఎలాంటిదో తిమోతికి రాసినటువంటి పత్రిక పౌలు గారు అంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. ఏమి రాసి ఉందండి అక్కడ? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకొనిడి ఎవరండి శ్రమను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు? సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పండి? ద్రోహులు. ఎలా ఉంది మాట? భలే ఉంది కదండి, చెప్పుకోండి, పిలుచుకుందాం. అట్లా సుఖానుభవాన్ని ప్రేమించే దేవుడు కుటుంబం కొరకు కష్టపడుకోకుండా, దేవుని కొరకు కష్టపడుకోకుండా, బిడ్డల కొరకు కష్టపడకుండా సుఖానుభవాలు అనుభవించినటువంటి ఎవరు? అమ్మా మీకు నేను చెప్తున్నాను, సుఖానుభవాలు అనుభవించినటువంటి వాడు ఎంత ప్రమాదకరమైన వాడు. సుఖంగా బతకాలనే వాడు ప్రమాదకరమైన జీవితం. మీకు కూడా చెప్తాను. మీరు అంటారు కదా నేను సువార్త సేవ చేస్తున్నాను. నేను సువార్త సేవ చేయటానికంటే ముందు నాకు ఒక తెలిసిన కాడ నుంచి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు నేను లైవ్లో వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యం యూట్యూబ్లో పెడతారు. ఈ వాక్యాన్ని మా ఊరిలో కూడా, మా సొంత ఊరిలో కూడా చూస్తూ ఉంటారు కదండి. కాబట్టి నేను ఏదైనా సాక్షి చెప్పినప్పుడు అది అబద్ధం అవుతాడు, ఎంతకే కామెంట్ చేయటం, నాకు ఫోన్ చేసో చెబుతాడు, ఆడు అట్టాగే చెబుతాడు అంటారు కదా, గ్యారెంటీగా అనేస్తారు కదా. మీరేనండి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను పని చేస్తూనే ఉన్నానండి.
నవ్వేడే. ఈరోజు కూడా నేను దేవుడి కొరకే కాదు, దేవుడి సేవ చేస్తున్నాను, కష్టపడి లోకంలో పనిచేస్తూ ఉన్నాను. ఒక పక్క నేను 8వ తరగతి నుంచి చదువుకుంటూనే మధ్యలో పనికి వెళ్ళా, చదువుకుంటూనే పార పనికి వెళ్ళా, చదువుకుంటూనే నాట్లకి వెళ్ళా, చదువుకుంటూనే కోతలకి వెళ్ళి పారపళ్ళు తిరగటానికి వెళ్ళా, చదువుకుంటేనే రోడ్లు పగలు కొట్టకి వెళ్ళా, రోడ్లు బాగు చేయడానికి వెళ్ళా, చదువుకుంటేనే రాత్రిపూట కాలేజీకి వెళ్ళి వచ్చి 5 గంటల నేను కాలేజీ ట్రైన్కి ఇంటికి వచ్చేవాళ్ళు, ట్రైన్కి గుంటూరులో మా వ్యాపారులు ట్రైన్కి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చిన తర్వాత సాయంత్రం మా చిన్న లారీ మీద అన్లోడ్ మాట్లాడేవాడు, వెంటనే అడ్డలుంగి కట్టుకోవటం, ఆ పార తీసుకోవటం, మా ఇంటర్మీడియట్లోనే మళ్ళీ వెళ్ళిపోయి లారీ మీద ఎక్కేసేవాళ్ళం. లారీకి వెళ్ళిపోయిన లారీ అన్లోడ్ చేసుకుని తర్వాత మరి రాత్రిపూట మమ్మల్ని ఇంటికాడ దించేవాడు, మళ్ళీ ఉదయాన్నే రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళేవాడు. అలా కాలేజీ చదివే రోజుల్లో పని చేశాము. తర్వాత నేను దేవుడి కృపను బట్టి ఐటీఐ చదువుకున్న రోజుల్లో పని చేసుకుంటానే చదువుకుంటా ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్లో జాబ్ చేస్తా దేవుడి యొక్క సువార్త చేత పట్టబడ్డా, దేవుడి వాక్యం చేత పట్టబడ్డా, దేవుని ప్రత్యక్షత పట్టబడిన తర్వాత అప్పటికీ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నా. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి 10 సంవత్సరాలు దేవుడి సేవ కొరకు వారం అక్కడి నుంచి వచ్చేవాడినండి. ఎక్కడ ఒరే నీకు హైదరాబాదు యావారం అంటే ఏందిరా, బట్టిపోలు యావారంలాగా తిరుగుతున్నావు అనేవాళ్ళు మా ఊరోళ్ళు. ఇప్పుడు కూడా వివేంద్ర అలా వెళ్ళిపోతావు, నిన్నే ఇక్కడ కనపడ్డావు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేవాడిని. ఆ రోజులు పని చేసుకునేవాడిని, శనివారం రాత్రి ఎక్కేసేసి ఆదివారం వచ్చేవాడిని, ఎక్కడికో సేవకి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం రాత్రికి బయలుదేరి వెళ్ళిపోయి మళ్ళీ వెంట తెల్లవారుజాము కల్లా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. ఇలా హైదరాబాదు యావారం అంటే యావారం బట్టిపోలాగా అనగా అరండాలపేట బ్రాడీపేట తిరిగినట్టు తిరిగా. అలా తిరిగి మరలాడు ఉద్యోగం చేయాలి. అంటే 10 సంవత్సరాలు పనిచేశానండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడే నేను రక్షించబడ్డా, యేసు ప్రభుతో పట్టబడి హైదరాబాద్ వెళ్ళినప్పుడే. అప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు అక్కడి నుంచి వచ్చా. తర్వాత 2007 సంవత్సరంలో మళ్ళీ ఎక్కడికి వచ్చా, ఎక్కడికి గుంటూరు వచ్చా. గుంటూరు వచ్చి ట్రాన్స్మిట్ అటువంటి కంపెనీలో నేను జాబులో జాయిన్ అయ్యా. నా జాబులు ఏంటో తెలుసా అండి, ట్రాన్స్మిట్ కంపెనీలో నెట్వర్క్ చేసేటప్పుడు, మా వైర్లెస్ నెట్వర్క్ చేసేటప్పుడు ఉదయం 9:30 గంటలకు వెళ్ళి మేము సంతకం పెట్టాలి. 9:30 గంటల కనుక 5 నిమిషాలు దాటితే ఆ రోజు పని చేయాలి, ఆఫ్ సీటే. మళ్ళా సాయంత్రం ఎన్నింటికి తెలుసా అండి, కరెక్ట్గా 6:30 అయిపోయిందన్న తర్వాతే మేము సంతకం పెట్టి బయటికి రావాలి. ఇప్పుడు ఆలోచించండి. కానీ నేను మరలా సేవకి వెళ్ళాలి. ప్రతి దినము ఇంచుమించు వారంలో 4-5 రోజులు ఖచ్చితంగా సేవ ఉంటా ఉండేది. పైగా సంతకం చేయకుండా బయటకు వచ్చిన ఆ రోజుల్లో ఆప్షన్ పడింది. ఎలా పని చేయాలి చూడండి, దూరం లెక్కేసుకోండి, ఎంత దూరం వెళ్ళాలి. మధ్యాహ్నం ఇంటికి మధ్యాహ్నం వస్తా కదండి భోజనం టయానికి, ఆ భోజనం టయానికి గబగబా స్నానం చేసి డ్రెస్ వేసేసుకుని డైరెక్ట్గా వర్క్కి వెళ్ళిపోయేవాళ్ళు. వర్క్ వెళ్ళి వెళ్తే బైబుల్ తీసుకుని 6:30 అవగానే సంతకం పెట్టడం, బైక్ తీసుకుని 100 కిలోమీటర్లండి. అర్థగల 6:30 కాడి నుంచి ఇక్కడ గుంటూరులో బయలుదేరితే 3 గంటల ప్రయాణం చేసుకుంటా ఖమ్మం బండేసుకుని, రాజమండ్రి బండేసుకుని, రావులపాలెం బండేసుకుని, తణుకు బండేసుకుని, ఇలా అంతంత దూరాలు ఆడ 9:30-10 గంటలకల్లా వచ్చేస్తామని 4 గంటలు 3 గంటలు బండేసుకుని ప్రయాణం చేసి మళ్ళీ రాత్రి చెప్పండి, ప్రయాణం ఎంత దూరం, వచ్చేటప్పుడు కూడా దూరం తగ్గిద్దా? వెళ్ళేటప్పుడు 3 గంటలు ఉందనుకోండి, వచ్చేటప్పుడు 1:30 ఏమైనా వస్తామా? మళ్ళీ అదే గంట ప్రయాణంగా మళ్ళీ తెల్లవారు వాక్యం చెప్పి ఇంటికి వచ్చి తెల్లవారు బైక్ మీద ఇంటికి వచ్చి మంచులో ఒక్కొక్కప్పుడు మంచు, ఒకటప్పుడు ఎండలో పగలెళ్తే, ఆదివారం వెళ్తే, ఇలా అన్ని కాలంలో పని చేసుకుంటా మరలా ఇంటికి వచ్చి ఇంటికాడ పొద్దున్నే పిల్లలు మళ్ళీ లాగవాలి. పడుకోగానే పొద్దున్న బిడ్డలు తీసుకుని మళ్ళీ వాళ్ళ స్కూల్లో తీసుకోవాలి. సెయింట్ ఇగ్నేస్ స్కూల్ ముందు శారదా కాలనీ 7వ లైన్లో, శారదా కాలనీ 7వ లైన్ నుంచి సెయింట్ ఇగ్నేస్ స్కూల్ దాకా వాళ్ళని పొద్దున్నే తీసుకుని వెళ్ళి వాళ్ళని దించి రావాలి. వాళ్ళని దించి వచ్చి మళ్ళీ నేను రెడీ అయిపోయి ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చి మళ్ళీ నేను పడికి 9:30 ఎగ్జాక్ట్ 9:30 వెళ్ళి చేస్తారా మీరు? దేవుడి కొరకు పని చేయడానికి సిద్ధమేనా? రెడీ అయ్యావా? ఇప్పుడు పోనీ మీరు అనుకోవచ్చు, ఎందుకు నువ్వు చేసావా అంటే నీకు కానుకొస్తుందేమో అనుకోవచ్చు. చెప్పాను కదా, వేమవరంలో మా వాళ్ళు వింటున్నారు, మీరు వింటున్నారు, నేను చెప్పినటువంటి సేవకులు వింటున్నారు. నేను ఈ గుంటూరులో చేసినటువంటి అంతకాలం అనగా 2007 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకే ₹1 కూడా కానుక తీసుకోలేదని ఎవరి దగ్గర. దేవుడికి మహిమ కలుగును గాక, నా అతిశయము క్రీస్తునందే ఉండును గాక. 1 కాదు 14 సంవత్సరాలు ₹1 కూడా కానుక తీసుకోకుండా నా సొంత ఖర్చులతో వెళ్ళి సువార్త చేసి దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితాన్ని దీవించబట్టి వచ్చేటువంటి ఉద్యోగ శాలరీలో నేను బతుకుతూ మిగిలినటువంటి 10% తీసి ఆ 10% సువార్త సేవ చేసుకుంటూ వచ్చాను. ఇంకా అవసరమైతే సేవకు ఎక్కువ వాడేది తప్ప నేను కష్టాలు పడుతూనే ఉన్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు వరకు కూడా నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు కూడా నేను సొంత ఇల్లు సంపాదించలేకపోయాను, ఇప్పుడు ఒక షెడ్ భూమి కొనలేకపోయాను. కానీ నా వెనక వచ్చినటువంటి సేవకులు లక్షాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, వేల మీద చదువుతున్నారు. అయితే దేవుడు స్తోత్రం,
వాళ్ళు ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను, కానీ వాళ్ళు సుఖభోగాలు అనుభవించడానికి దేవుడి సేవ ఎన్నుకున్నారేమో. నేను శ్రమలుగా ఉండటానికే దేవుడి సేవను ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. శ్రమ పడటానికి దేవుడికి ఇష్టపడ్డాను. ఎప్పుడు కూడా దేవుడి కొరకు శ్రమ పడుతూనే ఉంటాను. అదో దాన్ని ఎప్పుడు కాదు నేను ఒకటే కోరుకుంటా, సుఖానుభవాల వల్ల వచ్చి నేను పాపల పడు కంటే ఈ శ్రమానుభవం వల్ల నేను పరిశుద్ధతలో జీవించడమే నాకు రైట్ ప్రభు అని స్తోత్రం అనుకుంటాను. కాబట్టి వచ్చిన ప్రతి శ్రమ అది నన్ను పరిశుద్ధతలోకి నడిపించి తప్ప పాపం వైపు నడిపించుకునే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి యొక్క సేవ కొరకు ఒక గరిట ఇప్పుడు ఇలాగ మనం చేయటం వల్ల దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో గరిట అనేటువంటి పరిచర్య శ్రమల ప్రోత్సాహం గుర్తుపెట్టుకోండి. చివరి మాట ఒకటి నేను ఒక గుర్తు చేసి మీకు ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటానే కానీ ముగిస్తాడా పాడండి. ఏమండి చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి ఒకసారి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బాగుండు అనుకుంటా, మాట గట్టిగా చెప్పండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికియుండియు చచ్చినదై. ఎంతకంటే దారుణమైన మాట ఇంకేమైనా అనాలా చెప్పండి. ఎలాంటి సుఖభోగాలు అనిపించటంలో సుఖభోగాలు అనుభవించేటువంటి వాడు ఏమనాలండి? దేవుడు ఏమని వాక్యం చెప్తుంది? సుఖభోగాలు అనుభవించేవాడు ఎలాంటి వాడంటే, సుఖభోగాలు అనుభవించేటువంటిది ఎలాంటిదంటే బతికుండి కూడా చచ్చిన దాంతో. అర్థమైందా? దేవుని సేవలో సుఖాల కోసం రంపట్లాడేవాడు, సుఖభోగాలు అనుభవించాలని చూసేవాడు, వాడు బతికుండి కూడా చచ్చిన శవంతో దేవుడి దృష్టిలో. అర్థమైందా? మీరు చెప్పండి, దేవుడి సంఘంలో సుఖంగా బతికి దేవుడి దృష్టిలో చచ్చిన వాళ్ళగా బతుకుతావా? శ్రమలు అనుభవిస్తూ దేవుడి దృష్టిలో జీవించిన వాళ్ళగా బతుకుతావా? ఏ బ్రతికి ఇష్టం అండి మీకు? ఏ బ్రతికంటే ఇష్టం? శ్రమ దేవుడి సన్నిధిలో గనక సుఖభోగాలు అనిపించేటువంటి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి విత్తువాని గురించి ఉపమానం చెప్పారండి. గుర్తుందా మీకు? విత్తువాని గురించి ఒక ఉపమానంలో ఒక మాట గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. విత్తువాని గురించి ఉపమానంలో లోకాసు వార్త 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయము 4వ వచనం అనుకుంటే ఏమి రాసి ఉంది అక్కడ? చదువుతాను ఒకసారి. ప్రతి పట్టణంలో ఆయన ఎద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతికి ఎట్లారాను, విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరాను. అట విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను, కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశాను. కొన్ని రాతి నేలన పడి మొలిచి దేనందు? శ్రమల యందు చెమ్మ లేదు కాబట్టి ఎండిపోయి చచ్చినాయి. మరికొన్ని ముండ్ల నడుమ పడిను, ముండ్ల పొదలు వాటితో పాటే మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని మంచి నేల పడిను, అవి మొలిచి నూరంతులుగా ఫలించాను. ఇప్పుడు అక్కడ రాసిన దాంట్లో 14వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. ముండ్ల పొదలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా ఈ జీవ సంబంధమైన విచారములను ఏ భోగము? ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివాడు. అంటే దేని చేత చెప్పండి? వీడు కూడా వాక్యం విన్నారు, దేవుడు వాక్యం వీళ్ళు కూడా విన్నారు. ఈ చెప్పినప్పుడు వీళ్ళు కొన్ని విత్తనాలు రోడ్డు పక్క, కొన్ని రాత్రి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి అన్నాడు. ఈ ముళ్ళ పొదలో పడేటువంటి వారికి చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? వాడు ధనభోగముల చేత ఏమైపోయినంట? దేవుని యొక్క వాక్యము వాళ్ళలో ఫలించుకోకుండా ఎండిపోయిందంట. ఇప్పుడు చూడండి, నిజానికి విత్తనాలు చక్కగా ఎలిచినాయి, పొదలో పడ్డ మొలిచినాయి, ఎదిగినాయి, కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయంటే ఆ విత్తనాలని అణిచివేసినాయి. అనగా ముళ్ళ పొదలు దేంతో పోల్చాడు చెప్పండి? ముళ్ళ పొదలు దేంతో పోల్చాడు? ధనభోగములతో పోల్చాడు. అనగా భోగం అనిపించేటువంటి వాడు ఎవడు కూడా దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు పని చేయలేడు. దేవుని వాక్య వాడిలో పని చేయదు. గుర్తుపెట్టుకోండి, సుఖభోగాలు అనుకునేటువంటి ఎవడైనా సరే దేవుని దృష్టిలో చెప్పాడు, సుఖభోగాలు అనిపించేటువంటి వాడు చచ్చిన వాడితో సమానం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెబుదాం, నువ్వు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ఈ గరిటెను దేనికి వాడి తెలుసా అండి? యాజకుల చేతిలో మంటను పెంచడానికి, శ్రమను ప్రోత్సహించడానికి అసలు వాడుతూ ఉన్నాడు కనుక నీ చేతిలో నా చేతిలో కూడా ఈ ఆయుధం ఉంది. ఇప్పుడు అపవాది ఏం దోసుకెళ్తున్నాడు జనాల్లో నుంచి? శ్రమపడేటువంటి తత్వాన్ని వాడు తీసేస్తున్నాడు, శ్రమపడే తత్వాన్ని దోచేస్తున్నాడు. అందుకని ప్రతి సేవకులమైనటువంటి వారం కూడా సుఖభోగాలు అనుభవించడానికే చూస్తున్నాము. సువార్త సేవకు రాబోయి అంటే కారు ఇస్తారా, ఆయిల్ ఇస్తారా,
ఏసీ రూమ్ ఇస్తారా, మా దినం ఇస్తారా, అత పెండాకుడి పెడతారా? ఇది అవసరమారా మనకి? దేవుడి సేవ కొరకు కష్టపడి వస్తామయ్యా, అంతేగాని ఏ కూటమి పెడతావు, జనం ఎంతమందిని తెస్తావు, జనం ఎంతమంది ఒక్కటి తెత్తు నీ వాక్యం చెప్పవా? మనల్ని పిలిచారు దేవుడి కొరకు, నీ మాటలు దేవుడి మాటలు వినాలని, ఆ ఊర్లో నీ మాటలు వినిపించాలని మనం పిలిచినప్పుడు మనకి ఎక్స్ట్రాలు అవసరమా? వాళ్ళ ప్రభా ఒకవేళ ఆడికి వెళ్తే ఇద్దరే ఉండొచ్చు, ఒకళ్ళే ఉండొచ్చు, చెప్పడానికి ఏమని చెప్పండి, ఒకళ్ళు చెప్పరాలేమా? అందుకే నేను వెళ్ళినటువంటి సభలు మీరు చూడండి, కావాలంటే మీరు స్టార్టర్ చూడండి, 5,000 మంది, 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది ఉన్న సభలను ఎలా పెడతానో 5గురు ఉన్నటువంటి సభను కూడా, అర్థమైందా? నేను వెళ్ళేటువంటి ఊళ్ళో ఆ ఊళ్ళో 10 మంది అనుకోండి, బాబురావు కూడా కొన్ని సభలకు వచ్చారు, కొన్ని సభలు నాకు 10 మంది 20 మంది ఉండొచ్చు, కొంతమంది 30 మంది, ఆ సంఘం అంతే ఉంటారు. సంఘం అంత చిన్నదే కానీ దేవుని దృష్టిలో వాళ్ళు విలువైనటువంటి వాళ్ళు, అర్థం కదా? యెహోవా దృష్టికి ప్రతిదీ కూడా ఒక్క విశ్వాసి రక్షణ పొందిన పరలోకంలో పండగ చేసుకుంటారు. అలాంటి దేవుడు అంత విలువిస్తే మనకేంటంటే, ఒక సుకారుని అరణ్యంలో ఒక్క అమ్మాయి కోసం కష్టపడి దేవుడు శ్రమ పడుకుంటా అలసిపోయి కూడా దేవుడు వెళ్ళి సువార్త చెప్పొచ్చాడు కదా. అంతకంటే పోటుగాళ్ళమా మనం ఏమన్నా? అంతకంటే మన పనిగాళ్ళమా చెప్పండి? ఈ రోజున దేవుడి కొరకు గరిటెల యొక్క పరిచర్య ఏంటంటే, ఈ ప్రత్యక్ష గొడవలో గరిటెలు పెట్టినప్పుడు నీ గుర్తు రావాలి, యాజకుడిగా నీవు నేను ఉంటున్నాం, మనందరూ యాజకులుగా దేవుడి సరిగ్గా పనిచేస్తున్నాం. కాబట్టి దేవుని కొరకు ప్రార్థనలు కాసేపు జనాలు మన అయినటువంటి వాళ్ళు, ఆత్మీయులు, రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, వాళ్ళ సువార్తను అందించడానికి మనం ప్రయాసపడాలి. నశించిపోతున్న వారు ఉన్నారు, వాళ్ళకి కొరకు ప్రార్థన చేయడానికి ప్రయాసపడాలి, సువార్తను అందించడానికి ప్రయాసపడాలి, పాటలు పాడటానికి ప్రయాసపడాలి, దేవుడి సన్నిధిలో కాసేపు కూర్చోవడానికైనా ఇది మరి ఎక్కువ ప్రయాస అన్నమాట. చెప్పే ప్రయాస కంటే కూడా కూర్చునే ప్రయాస చాలా కష్టమండి బాబు. కాబట్టి దేవుడి కొరకు ఎక్కువసేపు కూర్చోవడం మన ఇంట వంటలేనే విశ్వాసులకు అంటదన్నటువంటి అంతగా ఎంతో దూరమైన పని తెలుసా అండి, ఈ దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోవటం. కాబట్టి మీరు ఎక్కడికైనా పెద్ద మందిరాలకు వెళ్ళండి, ఆ మందిరాల్లో కరెక్ట్గా అనుకున్న టైం దాటిందంటే చూస్తూ ఉంటారనమాట. కళ్ళతోనే వీడికి శరీరం రావాలి అంటే నువ్వు కానిచ్చయ్యా ఒక టైం అయిపోయిందని అర్థం కదా. అంటే మేము ఎక్కువసేపు దేవుడి సన్నిధిలో కూర్చోలేము, మాకు అంత సీన్ లేదు, నువ్వు తొందరగా వదిలిపెడితే మా దారిని మేము, అర్థమైందా? కాబట్టి శ్రమ పడనటువంటి వాడు చచ్చిన వాడితో సమానం, సుఖభోగాలు అనుభవించేవాడు చచ్చిన వాడితో సమానం. కనుక ఈ బలిపీఠం దగ్గర దేవుడు గరిటెలు ఎందుకు చేయించాడంటే, ఆ బలిపీఠం దగ్గర యాజకులు గరిటెలు వాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఒక యాజకుడి చేతుల్లో ఉన్నటువంటి గుణాలు అన్నమాట, ఒక యాజకుల చేతిలో గుణాలు. కాబట్టి ఒక గుణం ఏంటంటే, కొండలను గురించి ఒక గుణం చెప్పాడు, నీ హృదయము నీళ్ళతో నింపబడినటువంటి కొండగా ఉండాలి. రెండవది గరిటెలు అనగా నొప్పును ఎగదోసడానికి, మంటలు పెంచడానికి, బూడిదని ఎత్తేయడానికి ఎలా గరిటెలు వాడుతున్నారో యాజకులమైన మనం కూడా దేవుని కొరకు ఆ గుణం కలిగి ఉండాలి. కాబట్టి ఆ అపవాది నీలో శ్రమ పడే గుణాన్ని దొంగిలించుకోకుండా దేవుని కొరకు బ్రతికినంత కాలము శ్రమ పడటానికి ఇష్టపడి నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నువ్వు దేవుని సన్నిధిలో అద్భుతంగా వాడబడతావు, దేవుడికి ప్రయోజనకరంగా ఉంటావు, దేవుడికి ఉపయోగకరంగా ఉంటావు. అలాంటి గరిటెలు లాంటి శ్రమానుభవాలు గుండా మనందరము వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.